హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి టచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఈ గ్యాప్లో మమ్మ భయాన్ని చూసి వచ్చేయాలి అని మాయ ఊహల్లో తిరుగుతూ ఉంటే వాట్ అని గట్టిగా అరుపు వినిపిస్తుంది డెవిల్ నుండి. దెబ్బకి మాయ మళ్ళీ బెదిరిపోతూ చూస్తుంది. లేదు కనకారావు, నేను ఇప్పుడు రాలేను. వచ్చింది నిన్న నైట్. అయినా నీకు స్టేషన్ బాధ్యతలన్నీ అప్పగించి వచ్చింది ఇందుకేనా? ఫుల్ ఫైర్ అవుతూ అరుస్తూ ఉంటాడు డెవిల్. ఆల్మోస్ట్ ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటారు. అసలే ముందు రోజు రాబర్ట్ గ్యాంగ్ దొరికేశారు అని చెప్పాడు. ఇప్పుడేమో ఇలా చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు. ఏమైందో ఏంటో అనుకుంటూ మెల్లిగా డెవిల్ దగ్గరికి వస్తుంది మాయా పాప. ఇంకో నిమిషం మాట్లాడి నెక్స్ట్ ఇంకా ఎవరెవరికో కూడా కాల్ చేసి మాట్లాడి ఫైనల్గా ఫోన్ పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకుంటూ నడుం మీద ఒక చెయ్యి, తల వెనక గట్టిగా జుట్టు పీక్కుంటూ ఇంకో చెయ్యి ఆడిస్తూ ఉంటాడు డెవిల్. డెవిల్ గారు, ఏమైంది? ఈ మాటలు అడగడానికి పాపకి 5 నిమిషాలు పట్టింది. ఆ టైంలో డెవిల్ ఫేస్ చూస్తుంటే ఏదో గట్టిగానే జరిగిందని అనిపిస్తూ బ్యాడ్ వైబ్రేషన్స్ తగులుతూ ఉంటాయి మాయా పాపకి. బుజ్జమ్మ, ముందు రూమ్కి వెళ్ళు, మళ్ళీ నేను వచ్చే వరకు బయటికి రావద్దు అని ఫోర్స్గా మాయ తేరుకునే లోపే రెక్క పట్టుకుని లాక్కుపోతూ ఉంటాడు. ఎప్పుడు చూడు ఇలా లాక్కుంటూ పోతాడు సాడిస్ట్ డెవిల్. చెయ్యి నొప్పిరా మగడా, వదులు. ఇదేంటి వదలడు అనుకుంటూ ఓహో మాటలేవి గొంతు దాటలేదా అని ఇంకో చేత్తో తల కొట్టుకుంటుంది మాయా. రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ స్టేషన్లో మొన్న నా పైన అటాక్ చేసిన వాళ్ళు తప్పించుకున్నారట. ఈ టైంలో మనం హైదరాబాద్ వెళ్ళలేం. వాళ్ళు మళ్ళీ నాపై కానీ నీపై కానీ అటాక్ చేసే ప్రమాదం ఉంది. సో నువ్వు అస్సలు బయటికి రాకు. అప్పటికే మాయా షాక్లో ఉంది. వింటున్నావా? సరే, లంచ్ పంపిస్తాను. ఇక్కడే తినేసి రెస్ట్ తీసుకో బుజ్జమ్మ అని గట్టిగా హత్తుకుని వదిలి నుదుటిపై కిస్ చేసి హడావిడిగా వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ బయట నుండి లాక్ చేసుకుని పోతాడు మన డెవిల్ బాబు. ఇంకేముంది, షాక్లో నుండి బయటకు వచ్చిన మాయ అరుణ్కి ఎలా అయినా ఆ విషయం చెప్పాలి అని డోర్ ఓపెన్ చేస్తే లాక్డ్. కంగారుగా ఆ రూమ్ అంతా చూస్తుంది, కానీ బయటపడే మార్గమే ఉండదు. ఇంకా మళ్ళీ ఏడుస్తూ ఆ రాబర్ట్ మనుషుల నుండి అరుణ్కి కూడా డేంజర్ అని భయపడుతూ అలాగే బెడ్పై పడుతుంది. బాయ్, ఏంట్రా గొంతు తేడాగా ఉంది? మందుకాని కొట్టావా? ఆ వాయిస్లో బేస్కి భయపడుతూ లేదు బాయ్, ఆ పోలీస్ ఆ పిల్లని రూమ్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియట్లేదు బాయ్. షిట్, మరి మీరు డ్రింక్లో కలపలేదా బే? అది బాయ్, మరేమో ఒక పని తిన్నాగా చేయలేరా మీరు అంటూనే గబగబా లేచి అక్కడికి స్టార్ట్ అవుతాడు రాబర్ట్. స్వయంగా రాబర్ట్నే వస్తున్నాడని చెప్పగానే ఇక్కడ ఉన్న వాడి మనుషులు అందరికీ గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఏం తేడా వచ్చినా హోటల్ మొత్తం మీద పెద్ద బాంబు వేసినా షాక్ అవ్వనక్కర్లేదు అని భయపడుతూ అరుణ్ని మాత్రం మాయ ఉన్న పక్క రూమ్లోకి సక్సెస్ఫుల్గా చేరుస్తారు. హలో, రేణు అమ్మా? అవును, ఎవరు? నేను అరుణ్ బాబు వాళ్ళ ఇంట్లో పని మనిషిని, సునీతని. అమ్మా, నువ్వా? నీకు నా నెంబర్ ఎలా తెలుస్తుంది? తనతో ఎవరైనా కాల్ చేస్తున్నారేమో అని టెన్షన్ పడుతూ అడుగుతుంది రేణు. కారణం, వాళ్ళు ఇండియా నుండి వెళ్ళిపోయాక నెంబర్స్ చేంజ్ చేసేస్తారు. కొత్త నెంబర్ అరుణ్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. లేదమ్మా, అరుణ్ బాబు ఇచ్చారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే శామ్కి కాకుండా నీకే చేయమని చెప్పారు అంటుంది. అక్కడ డెవిల్ దగ్గర ఉంది కాబట్టి చెప్తే తను దొరికే ఛాన్స్ ఉంది అని
అలా చెప్పాడు అని రేణుకి అర్థమై, అసలు ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తావు అంటే, ఏమైనా ఎమర్జెన్సీ అయిందా కంగారుగా అడుగుతుంది రేణు. అవునమ్మా, అరుణ్ బాబుకి ఏదో ఫోన్ వస్తే హడావిడిగా వెళ్ళిపోయారు. వెళ్ళి 3 రోజులైనా ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అనగానే రేణు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏమంటున్నావు సునీ నువ్వు? అప్పటి వరకు ఫోన్ చేసింది ఎవరికైనా దొరికిపోయారు అన్న భయంతో కాస్త చిరాగ్గా మాట్లాడింది రేణు. ఎప్పుడైతే అరుణ్ ఇంట్లో నుండి వెళ్ళి 3 రోజులు అవుతుంది అనగానే ఇప్పుడు ఇంకా ఇంకో రకం భయం మొదలవుతుంది ఆమెలో. అవునమ్మా, అరుణ్ గారి ఫోన్ అవ్వడం లేదు. పూనం మేడం దగ్గర నేనే ఉంటున్నాను. ఇంకా ఇలా ఎన్ని రోజుల్లో తెలియక మీకు చేశాను అని చెప్తుంది. ఓకే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఇంకెవరికి ఈ విషయం చెప్పకు అని సునీత రిప్లై కోసం కూడా వెయిట్ చేయకుండా కాల్ కట్ చేసి వెంటనే శామ్ పాత నెంబర్కి కాల్ చేస్తుంది. మాయ అజిత్ కోసం కొత్త నెంబర్ తీసుకున్న తనని బ్లాక్ చేసిన వెంటనే ఆ నెంబర్ మళ్ళీ తీసేస్తుంది. సో మాయ పాత నెంబర్ ఆల్రెడీ రేణుకు తెలుసు కాబట్టి దానికే కాల్ చేస్తుంది. లంచ్ డెవిల్ పంపినా కూడా తినకుండా పక్కకి పెట్టేసి బాగా ఏడ్చి కళ్ళు మంటగా అనిపిస్తూ ఉంటే అప్పుడే చిన్నగా కళ్ళు మూసుకుంటుంది మాయ. అప్పటికి టైం 7 PM. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మెల్లిగా మళ్ళీ తెలివి వచ్చి చూస్తుంది రేణు. హలో శ్యామ్. రేణు నువ్వా? నేనే. ఎలా ఉన్నావు శ్యామ్? గట్టిగా ఏడ్చేసరికి రేణుకి భయం ఇంకాస్త పెరిగిపోతుంది. ఏమైంది శ్యామ్? ఎందుకే ఏడుస్తున్నావు? వెంటనే స్పృహలోకి వచ్చి, ఏం లేదు రేణు, ఏమీ లేదు. నీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే నీ గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది అంతే. నిజమేనా? లేదు అంటే ఆ డెవిల్ నిన్నేమైనా అని ఆ తర్వాత అడగలేక ఆగిపోతుంది రేణు. చిచి, అలాంటిదేమీ లేదు రేణు, నేను బాగానే ఉన్నాను. నువ్వు శరత్ బాగున్నారా? బాగున్నాం, కానీ నేను చెప్పేది టెన్షన్ పడకుండా విను అంటూ శ్రీని చెప్పింది చెప్పి, నీకు అరుణ్ ఎక్కడ ఉన్నారో తెలుసా? అరుణ్ కనిపించడం లేదు అని చెప్పేటప్పటికీ మాయా బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది. శ్యామ్, శ్యామ్ మాట్లాడవే, అసలే నాకు కంగారుగా ఉంది అంటూ ముందే తన కంగారుని బయటపెట్టేస్తుంది రేణు. లేదే, నాకు భయ గురించి ఏం తెలీదు కానీ అంటూ అరుణ్ రాబర్ట్కి సుపారీ ఇవ్వడం, అరుణ్ చోటాబాయ్కి ఇచ్చాడు. ఆ విషయం రాబర్ట్కి తెలీదు అని మాయకి తెలీదు. రాబర్ట్ మనుషులు డెవిల్పై అటాక్ చేయడం, వాళ్ళు డెవిల్కి దొరికిపోవడం, అరుణ్కి యాక్సిడెంట్ అయింది అని ఫోన్ రావడం, ముంబై రావడం, హాస్పిటల్లో కిడ్నాప్, మొత్తం అన్నీ చెప్తుంది. ఒసే దెయ్యం, ఇదంతా నీ వల్లనేనే. వద్దు వద్దు అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంతవరకు వచ్చిందో. గయ్యమని అరుస్తుంది రేణు. సరే, మన ఫ్రెండ్స్ని కానీ శరత్ ఫ్రెండ్స్ని కానీ ముందు ఇంటికి పంపిస్తాను. సునీత ఒక్కతే ఉంది అమ్మ దగ్గర అంటుంది రేణు. నిజమే, మా అమ్మకి ఈ టైంలో మేము ఎవరం పక్కన లేకుండా అయిపోయాం. నేను నిజంగానే తప్పు చేశా అనిపిస్తుంది. బాయ్కి యాక్సిడెంట్ అయ్యిందో లేదో తెలీదు. ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు అని కాళ్ళు చేతులు చల్లగా అయిపోతూ ఉంటే తలకు పట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మాయ. సరే సరే, ఏం కాదు, కూల్గా ఉండు, నేను మళ్ళీ చేస్తాను అంటూ పూనం గారి దగ్గరికి ఫ్రెండ్స్ని పంపడానికి కాల్ కట్ చేస్తుంది రేణు. బయట ఏమవుతుందో చూసొద్దాం. బాయ్. మీరు ఇలా పబ్లిక్లో హోటల్లో తన మనిషి అన్న మేనేజర్ పార్కింగ్ ఏరియాలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తూ మరీ టెన్షన్గా అడుగుతూ ఉంటాడు రాబర్ట్ని. తప్పలేదు అంటూ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టాఫ్ యూజ్ చేసే లిఫ్ట్లో ఆ మేనేజర్ ఐటీతో పైకి వెళ్ళి తిన్నగా అరుణ్ని ఉంచిన రూమ్కి వెళ్తాడు. కాళ్ళు కట్టేసి చేతులు వెనక్కి బిగించి కట్టి నోటికి ప్లాస్టర్ అతికిస్తారు. ఒళ్ళంతా బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. బ్లడ్ పోవడం, 2 రోజుల నుండి ఫుడ్ లేకపోవడంతో నీరసంగా అయిపోయి సొమ్మసిల్లి పడుకుని ఉంటాడు అరుణ్. రాబర్ట్ వచ్చి మేనేజర్ హెల్ప్తో స్పేర్ కీతో మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి
ముగ్గురు నల్లగా ఉన్న ముళ్ళ పందుల్లాంటి రాబర్ట్ మనుషులు ఆ కుర్చీని మడతపెట్టి అని సాంగ్ వేసుకుని రీల్స్ చేస్తూ 25K రూమ్ని ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తూ స్వింగ్ బ్రెడ్పై గెంతుతూ ఉంటారు. అరుణ్ ఒక మూలకి గోడకి ఆనించి పడుకోబెడితే కాన్షియస్లో లేడని చూసిన వెంటనే అర్థమవుతుంది రాబర్ట్కి. వాళ్ళ డ్యాన్స్లో అరుణ్ సిచ్యువేషన్ చూసి రక్తం మరిగిపోతూ ఉంటే డోర్ని ఒక్కసారిగా గట్టిగా తంతాడు. రూమ్ మొత్తం చీకటిగా ఉంటే లైట్ ఆన్ చేసి చూసేసరికి బెడ్పై ముడుచుకుని పడుకుని కనిపిస్తుంది మాయా. ఒక కంగలో పరిగెత్తుకుంటూ వచ్చి లంచ్ కూడా ఓపెన్ చేయకపోవడం చూసి బుజ్జమ్మా ఏమైంది అంటూ లేపేసరికి టెన్షన్ పడుతూ లేచి కూర్చుని చుట్టూ బిత్తరు చూపులు చూస్తుంది మాయా. ఏం లేదు, తలనొప్పిగా ఉంటేనేమో అలా పడుకుండిపోయాను అని తల పట్టుకుని మఠం వేస్తుంది బెడ్ మధ్యలో. సారీ బేబీ, అక్కడ ఉండాల్సి వచ్చింది, తప్పలేదు, టైం కూడా లేదు, ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది కూడా అని హోటల్ వాళ్ళకి డాక్టర్ కోసం కాల్ చేస్తాడు. మాయ వద్దు అంటున్నా వినడు. ఆల్రెడీ షో ఉంది కాబట్టి ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్ కోసం ముందే డాక్టర్ని హోటల్ వాళ్ళు అరేంజ్ చేసి ఉంచడంతో 10 నిమిషాల్లో డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తే స్ట్రెస్తో వచ్చిన తలనొప్పి అని టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఈలోపే మళ్ళీ డెవిల్కి మేనేజర్ నుండి కాల్ వస్తుంది. ఇక తప్పక సూప్ వాటర్ పంపిస్తాను, టాబ్లెట్స్ వేసుకుని ఆ సూప్ తాగి పడుకో బేబీ, ప్లీజ్ నాకు చెప్పకుండా మాత్రం ఇక్కడికి వెళ్ళకు అంటూ గట్టిగా హత్తుకుంటాడు. అప్పటికే జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే ఏదో అవుతున్నట్లు, మాయ ఎందుకో తనకి దూరం అవుతుందేమో అన్న పిచ్చి భయం అజిత్ మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో మాయకి చెప్పడం ఇష్టం లేక తన భయాన్ని, బాధని, ప్రేమని, ఇష్టాన్ని ఒక కౌగిలింతలోనే చూపిస్తూ గట్టిగా చుట్టేస్తాడు. అరుణ్ కోసం ఆలోచించి మాయ కూడా బాధతో తెలియకుండానే డెవిల్ గారు నాకెందుకో టెన్షన్గా ఉంది అంటూ మనసులో ఉన్నది చెప్పేస్తుంది అతన్ని చుట్టేసి. ఏం కాదుమా, మన మోడల్స్ 2 రౌండ్స్ అవ్వగానే వచ్చేస్తారు, డోంట్ వరీ, కానీ టాబ్లెట్స్ వేసి సూప్ తాగి రెస్ట్ తీసుకో, స్కిప్ చేయకే అంటూ చనువుగా చెప్తూ నుదుటి మీద కిస్ చేస్తాడు. ఇద్దరిలో అప్పటి వరకు ఉన్న టెన్షన్ మొత్తం ఆ ముద్దులతోనే సగం పోయినట్లు అనిపిస్తూ ఉంటే అలాగే కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఉండిపోతారు. అరుణ్ ఒక మూలకి గోడకి ఆనించి పడుకోబెడితే కాన్షియస్లో లేడని చూసిన వెంటనే అర్థమవుతుంది రాబర్ట్కి. వాళ్ళ డ్యాన్స్లో అరుణ్ సిచ్యువేషన్ చూసి రక్తం మరిగిపోతూ ఉంటే డోర్ని ఒక్కసారిగా గట్టిగా తంతాడు. దెబ్బకి ముగ్గురు ఆగిపోయి ఎదురుగా రాబర్ట్ని చూసి ఒక్క గెంతులో బెడ్ పై నుండి కిందకి గెంతితే పక్కనే మొబైల్లో సాంగ్ చేంజ్ అయ్యి ప్లే అవుతూ ఉంటే తను పెద్ద డాన్ అని కూడా మర్చిపోయి బెల్ట్ తీసి వాళ్ళ ముగ్గురిని రూమ్ అంతా పరిగెత్తించి మరీ కొడుతూ ఉంటే మేనేజర్ నోటి మీద చెయ్యి వేసుకుని షాక్లో చూస్తుండిపోతాడు. 2 నిమిషాల్లోనే ముగ్గురు రాబర్ట్ కాల్ పెట్టేసుకుని బాయ్, మాఫ్ కర్నో బాయ్ అని ఏడుస్తూ ఉంటే స్టైల్గా క్రాఫ్ట్ సర్దుకుని తనతో వచ్చిన సెక్యూరిటీ వైపు ఒక లుక్ వేయగానే వాళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురిని బయటికి లాగేస్తారు. బెడ్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఇచ్చా, నేను ఇంత కష్టపడి చేసింది అంతా వీళ్ళు నాశనం చేయడానికి ఉన్నట్లు ఉన్నారు అని తిట్టుకుంటూ ఆల్రెడీ షోలో గెస్ట్లలో ఉన్న తన వాళ్ళని ఇంకో 4 కాల్ చేసి రూమ్ నెంబర్ చెప్పి రమ్మంటాడు. రహన్, చోటాబాయ్, నీ చంపకుండా అక్కడ నుంచి తప్పించి మంచి పని చేశాను. వాడిలా వీళ్ళు ఎవ్వరూ చెప్పిన పని చేసే రకం కాదు. రోడ్డు మీద పోయే బేవసగాళ్ళని తెచ్చి పెట్టుకున్నట్లుంది నాకు అని తల రుద్దుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో చెప్తాడు. వాళ్ళంతా ఎస్ బాయ్ అంటూ అరుణ్ వైపు చూసి రాబర్ట్ చెప్పిన పనిలో పడితే మేనేజర్కి రాబర్ట్ రూమ్లో ఉండగానే కాల్ వస్తుంది. అది మాట్లాడి బాయ్, పక్క రూమ్ నుండి సర్వీస్ రిక్వెస్ట్ అంటూ అజిత్ ఆర్డర్ చేసిన లిఫ్ట్ చెప్పగానే రాబర్ట్ ఫేస్లో మళ్ళీ కన్నింగ్ స్మైల్ వస్తుంది. ఏం కాదుమా, మన మోడల్స్ 2 రౌండ్స్ అవ్వగానే వచ్చేస్తారు,
వచ్చేస్తాను, డోంట్ వరీ. కానీ ట్యాబ్లెట్స్ వేసి సూప్ తాగి రెస్ట్ తీసుకో, స్కిప్ చేయకే అంటూ చనువుగా చెప్తూ నుదుటి మీద కిస్ చేస్తాడు. ఇద్దరిలో అప్పటి వరకు ఉన్న టెన్షన్ మొత్తం ఆ ముద్దతోనే సగం పోయినట్లు అనిపిస్తూ ఉంటే అలాగే కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఉండిపోతారు. టింగ్! కాలింగ్ బెల్ సౌండ్కి ఇద్దరు దూరం జరిగితే అజిత్నే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా రూమ్ బాయ్ డ్రెస్లో ఉన్న రాబర్ట్ మనిషి తల ఎత్తకుండా వీల్స్ ఉన్న టీపాయ్ని అజిత్కి అందించి థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతే అందులో ఉన్నవి చూసి ముందు ట్యాబ్లెట్ ఇస్తాడు అజిత్. నిజంగా ఏడ్చి ఏడ్చి తలనొప్పి పెరిగిపోతూ ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది మాయా. సూప్ కూడా తాగించడానికి తీసుకుంటే నేను తాగుతాను, మీకు లేట్ అవుతుంది వెళ్ళండి అంటుంది తల ఎత్తకుండా. అప్పటికే డెవిల్ని ఎలా హక్ చేసుకున్నానా అని ఫీల్ అవుతూ ఉంటుంది మాయా పాప. నిజంగానే లేట్ అవుతూ ఉంటే ట్యాబ్లెట్స్ వేసాక ఖాళీ కడుపుతో ఉండకూడదు, ప్లీజ్ మొత్తం కంప్లీట్ చేయి అని దూరం జరగడం ఇష్టం లేకపోయినా చాలా కష్టంగా విడిచిపెట్టి మళ్ళీ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు డెవిల్. ఉదయం నుండి ఏం తినక కామ్గా సూప్ అంతా తాగిస్తుంది మాయా. కరెక్ట్గా పావుగంటకి మత్తుగా నిద్ర వస్తూ ఉంటే అలాగే బెడ్పై పడుకుండిపోతుంది. కార్తీక్, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఆఫీస్ నుంచి రావడంతో కంగారుగా బ్యాగ్ పడేసి మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్న భర్తని చూసి అడుగుతూ వెనక్కి పొట్ట పట్టుకుని తిరుగుతూ ఉంటుంది అను. చిన్న మినీ బ్యాగ్లో ఏవో పెట్టుకుని రెడీ అయ్యాక అను దగ్గరికి వచ్చి ఒక చేత్తో పొట్ట మీద ఇంకో చెయ్యి అను ఎడమ బుగ్గ మీద వేసి ప్రేమగా చూస్తూ నేను మన అజిత్ దగ్గరికి వెళ్తున్నారా? వాడికి ఏం కానివ్వను, నా చెల్లెలు చేసుకోలేదని వాడిని అలా వదిలేలేను కదా. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, నాకు వాడి గురించి మొత్తం తెలుసు. ఆ మాయలో పడ్డాడు అంతే, నువ్వు ఇంట్లో ఎవరికి ఏం చెప్పకు అంటూ చెప్తుంటే ఇప్పుడేమైంది అండి, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నాకు చెప్పట్లేదు కళ్ళ నిండా కన్నీళ్లతో అడుగుతుంది అను. కన్నీళ్లు తుడిచి నిజంగానే ఏం కాలేదు, ఐ ప్రామిస్ యూరా, ఎవరికి ఏం కాదు, నన్ను నమ్ము అంటుంటే బయట నుండి అన్నయ్య అన్న పిలుపు వినిపిస్తుంది. అనుని వదిలి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా రియా తన చెల్లెలు. రియా కూడా ఏదో అనబోతూ ఉంటే వచ్చేసావా, నీకోసమే చూస్తున్నా, దారిలో మాట్లాడుకుందాం అంటూ అను ఉన్నది అని సైగ చేస్తాడు. ఇంకా రియా కూడా కామ్గా ఓకే అంటుంది. ఈలోపు అను వాళ్ళ దగ్గరికి వస్తే ఏం ఆలోచించకరా, అక్కడ ఫ్లైట్ దిగాక కాల్ చేస్తాను, రేపు చెకప్కి అతతో వెళ్ళి వచ్చాయి, టేక్ కేర్ అని నుదుటిన ముద్దు పెట్టి రియాతో హడావిడిగా వెళ్ళిపోతాడు కార్తీక్. అను ఏడుస్తూ చూస్తూ ఉండిపోతుంది. వాచ్లో ఈగర్గా టైం చూసుకుని మేనేజర్ వైపు చూసి లెట్స్ మూవ్ అంటాడు రాబర్ట్. బాయ్, మీరెందుకు, ఎవరైనా చూస్తే రిస్క్ బాయ్ అంటాడు రాబర్ట్ మనుషుల్లో ఒకడు. గట్టిగా ఊపిరి వదిలి సరే అని రాబర్ట్ ఆగిపోతే మిగతా అందరూ మేనేజర్తో సహా మాయ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తారు. కార్తిక్కి ఏం తెలిసింది, ఎందుకు ఇప్పుడు సడన్గా రియాతో ముంబై వెళుతున్నాడు, రాబర్ట్ మనుషులు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.